నమస్తే. హలో అండి అందరికీ. నేను మీ జాహ్నవి. ప్రతి మనిషి జీవితంలో సమస్యలు సాధారణంగా ఉంటూ ఉంటాయి. కొంతమంది జీవితం చాలా బాగుంటుంది, జాతక పరంగా చూస్తే ఎంతో అద్భుతంగా ఉంది, అద్భుతంగా వెళ్ళే జాతకం అని చెప్పి అంటూ ఉంటారు. కానీ జీవితం చూస్తే అలానే ఉంటూ ఉంటుంది. దానికి గల కారణాలు ఏంటి? ప్రతి సమస్యకి ఆధ్యాత్మికంగా ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. మరి అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్కి కారణాలు ఏంటి? జాతకం బాగున్నా జీవితం బాగుండట్లేదు అలా అనుకున్నప్పుడు మన జీవితం బాగుండాలి అంటే ఏం చేయాలి? ఎలాంటి మార్పులు చేసుకోవాలి? అసలు ఉన్న జాతకం ఉన్నట్టుగా మనకి ఫలించాలి, అద్భుతమైన రెమెడీస్ కావాలి అంటే అసలు ఏం చేయాలి? దానికి గల పూర్తి కారణాలు, డీటెయిల్స్ క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తనుష్క గారు. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారు, చాలా సంతోషం. అయితే అమ్మా, నిజంగా నేను అన్నట్టుగా ఇప్పుడు కొంతమంది జీవితము ఎప్పుడు చూడండి సమస్యలు సమస్యలు సమస్యలు. అవును, సరే అంటే ఈ మధ్య కాలంలో నేను చూసిన ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నా. సరే అని ఒకసారి వాళ్ళ జాతకం చూపించుకుంటే జాతకం చూస్తే అద్భుతంగా ఉంటుంది, మంచి యోగాలు ఉంటాయి వాళ్ళకి. కరెక్ట్. కానీ జీవితంలో చూస్తే అలానే ఉంటారు. అంటే జాతకంలో యోగాలు ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా మన జీవితం బాగుండాలిగా. మరి యోగాలు ఉన్నా సరే జాతకం ఏం బాగోకుండా అలాగే వెళ్తుందంటే కారణం ఏంటి? దానికి పరిష్కారం ఏముంటుందంటారు? అంటే చాలా మందికి ఏం ఒక డౌట్ అంటే, ఎక్కడ వెళ్ళినా పంతులు అసలు జాతకం చూసామండి, పంతుల దగ్గరనే కాదు మామూలు జ్యోతిష్యం చెప్పే వాళ్ళందరి దగ్గర వెళ్ళి చూపించుకుంటారు. అసలు చాలా మంచిగా ఉంది, దశ బాగుంది, అసలు లైఫ్ చాలా బాగుంటుంది అంటారు. జాతక రీతిగా ఎన్నో యోగాలు ఉంటుంది, బట్ ఆ యోగాలు కలిసి వస్తుంది, మీకు జాతకం చాలా మంచి పొజిషన్లో ఉంటారని. కొంతమంది చూడండి శుక్ర మహాదశ, బట్ అయితే శుక్ర మహాదశలో చాలా మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు చూస్తున్నాము, అసలు ఏమీ లేకుండా చాలా అప్పులు అయిన వాళ్ళు కూడా చూస్తుంటాం. అప్పుల వల్ల చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. సరే, అప్పుడు శుక్రదశ చాలా బాగుంది అని చెప్పారు, శుక్రుడు అంటేనే మంచిది చేస్తాడు కదా అట్లా అనేది చాలా మందికి ఒక నమ్మకం ఉంది. కానీ కొన్ని జాతకాలకు అసలు ఫలించదు. అందరూ ఏమనుకుంటారంటే నా జాతకం చాలా బాగుంది శుక్రదశ జరుగుతుంది కదా అని. యాక్చువల్గా శుక్రదశ వచ్చి 20 years, బట్ దాంట్లో 10 సంవత్సరాలు వెళ్ళిపోయేంత వరకు కూడా వాళ్ళ జాతకం బాగాలేదనేది వాళ్ళకి తెలియకుండానే వెళ్ళిపోతుంది. సో మొన్న ఏమైందంటే అసలు జాతకం చాలా బాగుంది అని చెప్పి అందరూ చెప్తున్నారు. సరే మీ దగ్గర ఒకసారి చూపించుకుంటామని వస్తుంది. అట్లా వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత నేను చెప్పిన, అసలు మీరు ఇంత ముందుగా చాలా బాగుండేవారు, మీరు ఎప్పుడైతే శుక్ర మహాదశ స్టార్ట్ అయిందో అక్కడ నుంచిదా మీకు సమస్యలు మొదలైంది అట్లానే. అయ్యో, శుక్ర మహాదశ అంటే చాలా బాగుండాలి, సుఖాలు, ఈ లగ్జరీస్ ఇవన్నీ వస్తాయి అంటారు కదా. కానీ కొన్ని జాతకాలకు అంటే కొన్ని లగ్నానికి అవి కాకుండా ఏంటంటే కొన్ని జాతక చక్రాలకు ఏమిందంటే నెగిటివ్ అయిపోతే శుక్రుడు ఆయన దశలో అస్సలే మంచి చేయడు. అంటే ఇప్పుడు మనం వచ్చి మకర లగ్నానికో లేదు మిథున లగ్నానికో లేకపోతే కన్యా లగ్నానికి అంతా ఆయన యోగకారకుడే, కుంభ లగ్నానికి కూడా. అయితే కానీ ఆ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి కూడా శుక్రదశ చాలా వరకు సమస్యలు ఎక్కువ ఇచ్చిండేది కూడా మనం చూస్తున్నాం. సరే, ఇది ఎట్లా మరి యోగకారకుడు అయినప్పుడు ఎందుకు కష్టాలు ఇస్తున్నాడు అనేది వాళ్ళకు ఉంటుంది. ఒక విషయం చెప్తాను, ఎప్పుడు వృషభ రాశిలో దాని అధిపతి శుక్రుడు ఆ వృషభంలో ఉండి కూడా కష్టాలు ఇచ్చి ఉన్నాడు, తులారాశికి కూడా అధిపతి అవుతాడు, బట్ అక్కడ కూడా సమస్యనే ఇస్తాడు. సరే, దీనికి రీజన్ ఏంది అంటే ఆయన వగ్రం అయిపోయి ఉంటే తర్వాత ఆయన నెగిటివ్ అయ్యి తను అస్తమించి ఉన్నప్పుడు కొన్ని నక్షత్రాలకు కూడా ఆయన పడదస్సలు. అప్పుడు ఏమవుతుందంటే వృషభంలోనూ తులాంలోనూ ఉండి ఆయన దశ వచ్చినప్పుడు 12th 8th అయి ఉన్నప్పుడు కూడా వాళ్ళకి కష్టాలు ఇస్తాడు. ప్లస్ వగ్రం అయి ఉంటేప్పుడు అస్సలే బాగుంటుంది వగ్రం అయి ఉంటే శుక్రుడు. బట్ ఇప్పుడు మనం ఇవి చూసాం. ఇదే కొన్ని జాతకం కూడా నేను మొన్న ఒక 1 week బ్యాక్ కూడా చూశాను. ఒకరిది ఏంటంటే తన జాతకము ధనుర్లగ్నము, దానికి ఆయనకు అసలు గురు దశ జరుగుతుంది, గురు చాలా మంచి పొజిషన్లో ఉందని వాళ్ళు మంచిగా బాగుంది, మీరు అసలు చాలా బాగుంటుంది అని చెప్పి వేరే వాళ్ళు అసలు అతనికి చెప్పి ఉన్నారు. కానీ నేను చెప్పిన గురు మహాదశ వచ్చిన తర్వాత చాలా అప్పులు అయిపోయారని చెప్పాను. సో అవునండి మీరు చెప్పింది కరెక్ట్ మేడం అన్నారు. అసలు గురువు అంటేనే శుభకారకుడు కదా, కానీ ఎందుకు అసలు అంటే ఆ చక్రంలో మనం చూసే విధానం చాలా డిఫరెంట్. ఇప్పుడు కొన్ని మందిలో ఏంటంటే అసలు డైరెక్ట్గా గురు దశన బాగుంది, శుక్రదశన మంచిగా ఉంది, శని అసలు బాగాలేదని చెప్పేసే వాళ్ళు మనం విని ఉంటాం. కానీ నిజంగా చెప్పాలంటే అసలు శని మంచి చేసి ఉండడు అసలు చాలా మందిలకు. శని మహాదశలో చాలా పెద్ద పొజిషన్కి వచ్చిన వాళ్ళని కూడా చూసి ఉంటాం, పిఎంలు కూడా అలా వచ్చిన వాళ్ళు. అవును, శని మహాదశలో ఎందుకంటే రాజయోగం ఇచ్చేది కూడా శని. జనరల్గా శని వచ్చి చాలా మంచి పెద్ద విపరీత రాజయోగం అంటారు, అంటే చాలా సడన్గా పెద్ద యోగం ఇస్తాడు శని, బట్ అట్లా కూడా చూసి ఉంటాం. కానీ ఏంటంటే కొన్ని జాతకాలకి అసలు గురుదశ వచ్చినప్పుడు అసలు శుక్రదశ వచ్చినప్పుడు ఫలితమే ఉండదు.
సో వీళ్ళు ఏంటంటే అసలు అనలైజ్ చేసే విధానం చాలా తప్పుగా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ గురువు కూడా మంచి చేయకుండా పోతాడు. చాలా వరకు నేను ఎప్పుడు చెప్తాను, గురు దశలో కానీ చంద్ర దశలో కానీ కొంతమంది బిజినెస్ చేసేటప్పుడు కూడా చూసి చేసుకోవాలి. ఎందుకంటే చాలా వరకు లాస్ అవుతుంది. చాలా మంది మీరు చూసారంటే ఆ టైమింగ్లోనే ఎక్కువ బిజినెస్లో లాస్ చేసుకుని ఉంటారు. సరే, మనం చూస్తాము జనరల్గా ఏంటంటే జాతకం 9 గ్రహాలే చూస్తాం కదా. యాక్చువల్గా నేను చూసేది 10 గ్రహం, ఒకటి మాంది గ్రహం. సో దాన్ని అనలైజ్ చేసేటప్పుడు ఏమైతుందంటే మనకి ఇక్కడ టోటల్గా ఇప్పుడు శుక్రుడు మంచోడా లేదు, అసలు ప్రాబ్లమ్స్ ఇస్తాడా, లేకపోతే గురు మంచి చేస్తాడా లేదా, ఇవన్నీ కూడా మనం అసలు జాతక చక్రం ఫుల్గా అనలైజ్ చేస్తే కరెక్ట్ చెప్పవచ్చు వీళ్ళకి బాగుంది లేదు. బట్ ఏం చేయాలి, సో వాళ్ళ జాతక రీతిగా రెమెడీస్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు గురుదశ జరుగుతుంది, బట్ అయితే గురు వగ్రమై ఉన్నప్పుడు డైరెక్ట్గా గురు గ్రహానికి పూజలు చేయలేదు, హోమాలు జపాలు ఏం చేయకూడదు. దానికి కొన్ని గురుని వశీం చేసుకోవాలి. అంటే వశీం అంటే వశీకరణం ఉంటుంది, గ్రహాలకు వశీకరణం. సో అలా చేసుకుంటేనే ఫలితం ఉంటుందే తప్పించి లేకపోతే వాళ్ళకి వగ్రమై ఉన్నప్పుడు అలాంటి గ్రహాలు చేయనేకూడదు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఎన్ని అసలు చేసినా పూజలు చేసినా ఫలితం లేకుండా అయిపోతుంది. ఎందుకంటే జాతక రీతిగా గ్రహాలు వగ్రమై ఉన్నప్పుడు, మాంది గ్రహంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఫలితం ఉండదు. అందుకే జాతకాల్లో వాళ్ళకి ఫలితం ఉంది, రాజయోగం ఉంది, మంచిగా ఉంది, అంతా మంచిగా ఉంది జాతకాలు చెప్పినప్పుడు కూడా వాళ్ళకి రిజల్ట్ రాకుండా పోతుంది. అంటే సేమ్ ఈ రీజన్ వల్ల. ఓకే, సో మరి అలా ఉన్నప్పుడు మన జాతకం బాగుండాలి, జీవితం బాగుండాలంటే ఏం చేయాలి, ఎలా చూపించుకోవాలి జాతకాన్ని? అంటే ఇప్పుడు ఏమేమి చూడాలి? కేవలం డేట్ ఆఫ్ బర్త్ టైం ఇవి ఉంటే చాలా? అవునండి, ఇప్పుడు వాళ్ళ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్లేస్ ఆఫ్ బర్త్. ఎందుకంటే వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్ లో పుట్టారో దానికి తగినట్టు లగ్నం చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఇండియాలో ఒకరు పుట్టారు, అమెరికాలో పుట్టి ఉండే సేమ్ టైం అంటే వాళ్ళ లగ్నం చేంజ్ అవుతుంది. సో ఎందుకంటే అక్కడికి ఇక్కడికి ఏంటంటే సన్ రైజ్ టైం చేంజ్ అవుతుంది కదా, అందుకని లగ్నాలు కూడా చేంజ్ అవుతుంది. అందుకే వాళ్ళు ఏ కంట్రీలో పుట్టినా, సో ఏ స్టేట్ లో పుట్టారు, ప్రతి వివరాలు ఇవ్వాల్సింది ఉంటుంది మనకు. స్టేట్ లో ఏ ప్లేస్ లో పుట్టారో కూడా ఇవ్వాలి. అవును, విలేజ్ అవును. ఎందుకంటే ఏ డిస్ట్రిక్ట్ అయితే మనకు సూర్యుడు కిరణాలు పడుతుంది చూడండి, దాన్ని పెట్టిదా లగ్నం లెక్క పెడతాం. సో అప్పుడు ఏంటంటే సూర్య ఉదయంలోంచిదా లెక్క వస్తుంది, అంటే మనకు వచ్చే లగ్నం. జనరల్ గా ఏం చేస్తారు, అందరూ చంద్రుని పెట్టి వాళ్ళ రాశి చక్రాలు పెట్టి చూసేస్తారు. బట్ అది ఫలితం అసలు కరెక్ట్ ఉండదు కదా. చంద్రుడిని పెట్టి మనం చూసేది ఏంటంటే గోచార రీతిగా చూడాలి. ఇప్పుడు ఏళ్ళ శని జరుగుతుందంటే గోచార రీతిగానే కదా మనం చూడాలంటే చంద్రుడిని పెట్టిదా చూడాలి. అంటే రాశి, చంద్రుడు నిలిచిన ప్లేస్ రాశి అవుతుంది. సో అప్పుడు ఏమైతుందంటే సూర్యుడు కిరణం పడేటప్పుడు వాళ్ళు పుట్టిన ఏ రాశి మీద పడుతుందో అది లగ్నం. సో అప్పుడు లగ్నాన్ని పెట్టి వాళ్ళు పుట్టినప్పటిలోంచి వచ్చిన దశాన్ని మనం లెక్క పెట్టి ఫుల్ అనలైజ్ చేసి వాళ్ళకి రెమెడీ ఇవ్వడం వల్ల 100% రిజల్ట్ ఉంటుంది అమ్మా. అందుకే మన దగ్గర చూపించుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా బాగా అయ్యారు. ఎంతో మంది ఇంత ముందుగా కూడా మన ఓల్డ్ క్లయింట్ కూడా లైవ్ లో మాట్లాడి ఉన్నారు. సో ఇప్పుడు ఇవాళ కూడా చాలా హ్యాపీగా. అవునండి, అంటే వాళ్ళకి ఎంత హ్యాపీ అయితే ఎంత ఆనందంగా మాట్లాడారు. అవును, అయితే ఖచ్చితంగా జాతకం ఉంటే పూర్తిగా వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, ఏం జరిగింది, అవును, మంచి జరగాలంటే ఏం చేయాలి చెప్పచ్చు అంటారు. అన్ని చెప్పొచ్చు. అసలు ఫాస్ట్ ఏం జరిగింది, అసలు ప్రజెంట్ వాళ్ళు దేనికి అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు, ప్రజెంట్ ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంది, సో అది కాకుండా ఫ్యూచర్ అసలు జాతకం బాగుందా లేదా, ఇవన్నీ కూడా మనం ఎందుకంటే వాళ్ళ పుట్టిన లగ్నాన్ని పెట్టి రాశిని పెట్టి ప్రజెంట్ ఉన్న గోచారము, రాబోయే దశ, ప్రజెంట్ నడుస్తున్న దశ అన్నీ తెలుసుకోవచ్చు. చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే అమ్మా. ఇలా మాట్లాడుతూ వెళ్తే ఇది నిజంగా చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజంగా అంటే మన జీవితం జాతకం బాగున్నా అది ప్రాపర్గా ఎలా చూసుకుందాం ఏంటి, నిజంగా ఎంత బాగుంది అనే డీటెయిల్గా చూసుకుంటే నిజంగా జీవితం అద్భుతంగా ఉంటుంది. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే ఇంత విన్న తర్వాత ఖచ్చితంగా ఒక్కసారి మన జాతకం చూపించుకోవాలి, ఎలా ఉంది, మన జీవితం ఎలా వెళ్ళబోతోంది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మరింత మంచిది, మన జీవితం బాగా ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా అనిపిస్తున్నాయి కదా. సో డెఫినెట్ గా పర్సనల్ గా మీ యొక్క జాతక పరిశీలన కోసం మరి తనుష్క గారిని సంప్రదించాలి. అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం ఏంటది, క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.